ఈకో 2 అవర్స్ రన్ టైమ్ తో నెట్‌ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒక తెలుగు డబ్బుడ్ ఫిల్మ్ అండ్ ఈ మూవీ మొత్తం కుక్కల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత నాకైతే అసలు నచ్చలేదు. మిగతా రివ్యూవర్స్ అందరూ ఎందుకు మెచ్చుకుంటున్నారో ఈ మూవీ నాకు అర్థమైతే లేదు. ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మూవీ స్టార్టింగ్ ఏదో పెద్ద థ్రిల్లర్ మూవీలా స్టార్ట్ అవుతుంది. కానీ వెయిట్ చేస్తున్న కొద్దీ ఇరిటేషన్ వస్తుంది తప్ప ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమి కనబడలేదు నాకు. అండ్ మూవీ చాలా లాగ్ ఉంటది, చాలా స్లో పేజ్ ఉంటది. అలా తీయాలనుకున్న స్టోరీ ఒకటి, తీసింది ఒకటి. సో అక్కడైతే బేసింది వాళ్ళకు. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఎలాంటి 18+ కంటెంట్ లేదు. దీని ప్లాట్ ఏంది అని అంటే, కురియా-చాన్ అనే వ్యక్తి మిస్సింగ్ అవుతాడు. సో అసలు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా మిస్ అయ్యిండు, అతనికి ఏమైంది అనేది స్టోరీ అన్నట్టు. యాక్చువల్లీ నేను మూవీ మొత్తం చూసాను అంటే దానికి ఆ లొకేషన్స్ కారణం. అండ్ యాక్టింగ్ పరంగా చూసుకున్నట్టయితే అందరూ నార్మల్ గా యాక్ట్ చేశారు. మరి అంత బెస్ట్ గా యాక్ట్ చేశారు అని మాత్రం చెప్పలేను. సాంగ్స్, బీజిఎమ్స్ మరి అంత ఏం లేవు, ఏదో నార్మల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి స్లో పేజ్ గానే స్టార్ట్ అయింది. మరి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా గ్రిప్పింగ్ గా ఉంటుంది ఏమో అనుకున్నా. మేము ఇలాగే ఫుల్ మూవీ తీస్తాం అని చాలా పట్టుబట్టి ఉన్నారు అనుకుంటారు డైరెక్టర్ గారు. ఏదో షార్ట్ ఫిల్మ్ స్టోరీతో 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ తీశారు. మర్చిపోయి ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి మూవీ అయితే 1 టైం వాచబుల్. అసలు 1 టైం కూడా చూడాలి అని నేను చెప్పను. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే 1 టైం చూడొచ్చు అంతే.